హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బర్త్డే వీడియో అయితే చేయబోతున్నాం. బర్త్డే వీడియో అయితే చాలా బాగుంటుంది. గర్ల్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ వీడియో. చేసుకోండి, బాయ్స్ కూడా చేసుకోవచ్చు. నేను చిన్న డెమో చూపిస్తా, అది చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే. ఓకే, చూశారు కదా, ఇది మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది బర్త్డే వీడియో అయితే అడిగారు. వీలుంటే ఇది చేసుకోండి. నేను టెంప్లెట్ ఇస్తాను. ఆ టెంప్లెట్ ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను. వీలుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూడకపోతే మరి స్కిప్ చేస్తే మీకు అనేది ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో, ఫ్రంట్ ఎక్కడ ఉందో అనేది మీకు అయితే అర్థం కాదు. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగ ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో నేమ్ ఉంటుంది. ఈ నేమ్ అనేది మీరు చేంజ్ అయితే చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. కింద ఎడిట్ టెక్స్ట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నేమ్ ఉంటుంది. ఈ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి మీరు. ఎగ్జాంపుల్గా నేను వేరేది పెడతా. ఇక్కడ పూజ ఉంటుంది, పూజ అని పెట్టండి. ఎగ్జాంపుల్గా నేను పూజ అని పెడుతున్నా. ఇలా పూజ. చూశారు కదా, సింపుల్గా అయితే చేంజ్ అయిపోయింది. ఇలా మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని పిఎన్జీ ఫొటోస్ అనేది ఉంటుంది. ఈ పిఎన్జీ ఫొటోస్ అనేది మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఫస్ట్ మీ కొన్ని ఒక 5, 6 or 7 పిఎన్జీ ఫొటోస్ అనేది మీ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఫోటో యాప్ నుంచి ప్లేస్టోర్లో దొరుకుతుంది. ప్లేస్టోర్లో వెళ్ళి ఫోటో మ్యాప్ని సెర్చ్ చేస్తే ఆ సింబల్తో ఒక యాప్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఆ ఫోటో మ్యాప్ అనేది ఓపెన్ చేయండి. మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఫోటో మ్యాప్ని ఓపెన్ చేస్తే మీకు ఇప్పుడే డౌన్లోడ్ చేశారు కాబట్టి మీ మెయిల్తో అయితే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేస్తే ఇలా మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను, వెయిట్ ఒక్క నిమిషం. ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇలా సెలెక్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద వైట్, బ్లాక్, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. వైట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కింద బ్యాక్గ్రౌండ్స్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎరేజ్ ఉంటుంది. ఎరేజ్ని క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ అయితే ఎరేజ్ అయిపోతుంది. తర్వాత కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్లో అయితే వచ్చేయండి. ప్రాజెక్ట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పేజీ ఫోటో ఉంటుంది కదా, ఈ పేజీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ అనేది, బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇది చూసారు కదా, సింపుల్గా అయితే రిమూవ్ అయితే రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇలా మీకు కొంచెం ఇక్కడ మీకు హ్యాపీ బర్త్డే ఉంటుంది. హ్యాపీ బర్త్డే దగ్గర ఒకవేళ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు. ఆ రెండింటి దగ్గర నేను ఇచ్చిన 2 ఫ్రాంట్స్ ఇచ్చాను. ఆ 2 ఫ్రాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫ్రాంట్ అనేది మనకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రాజెక్ట్ అండ్ ఫ్రాంట్ 2 ఫ్రాంట్స్ అవి రెండు డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్లో ఇన్పుట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ ఇన్పుట్ చేసిన ఫ్రాంట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. నేను ఇచ్చిన ఫాంట్ కాకుండా మీ దగ్గర ఉన్న ఫాంట్ వేసుకున్నామంటే ఇక్కడ నుంచి వేసుకోండి. లేదు నేను ఇచ్చిన ఫాంటే వేసుకుంటా అంటే పైన డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫ్రాంట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. మీకు డ్రైవ్లో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ని ఇక్కడ ఉంటుంది మీకు, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఎలైట్ మోషన్లో ఇంపోర్ట్ అయిపోతుంది. ఇన్పుట్ చేసి ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేజీ ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఫోటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫోటోస్ అనేది రీప్లేస్లో పెట్టుకోవాలి. మీరు జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయడం, ఇలా ఫోటో మీద ట్యాప్ చేయడం, కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయడం, ఇక్కడ మీకు మళ్ళీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఇలానే కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు వీడియో మొత్తం అయిపోయిన తర్వాత పైన ఆర్ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.